యేసే పరిష్కారము అనుదిన బైబిల్ స్టడీ కార్యక్రమం ప్రేక్షకులందరికీ యేసుక్రీస్తు వారి కృపగల నామమున వందనాలు. ప్రభువునందు ప్రియ దేవుని బిడ్డలారా, నిన్నటి దినం వరకు మనము పరమగీతము గ్రంథములోని వాక్యాన్ని ధ్యానం చేసుకున్నాం. నేటి నుంచి యెషయా గ్రంథాన్ని ప్రారంభించుకుందాం. ఈ దినము యెషయా గ్రంథం యొక్క సమీక్షను ధ్యానం చేసుకుందాం. మీరందరూ సిద్ధపడి ఉంటే రైట్ రెవరెండ్ డాక్టర్ కారుపాటి శ్యాంసాగర్ గారు ప్రార్థన చేసి ఈ దినపు వాక్య పరిచర్య చేస్తారు. ప్రభువునందు ప్రియ దేవుని బిడ్డలారా, నేటి దినం యెషయా గ్రంథము సమీక్ష చేస్తున్నాము. యెషయా గ్రంథాన్ని గూర్చి, ధ్యానాలను గూర్చి ప్రభు సహాయం చేసేట్లు ప్రార్థిద్దాం. మమ్మను మిక్కిలిగా ప్రేమిస్తున్న మా ప్రియ తండ్రి, మీకు వందనాలు. యెషయా గ్రంథం 66 అధ్యాయాలు ప్రభు పూర్తి చేయుటకు సంకల్పించి ప్రారంభిస్తున్నాం. మీ కృప అనుగ్రహించండి, ఆర్థిక పరంగా కృపనివ్వండి. ఎపిసోడ్ సహకారులను సమృద్ధిగా అనుగ్రహించండి, మహిమ పొందండి. వాక్యం వింటున్న ప్రజలు మేలు పొందాలి, కృప చూపండి. యేసు నామమున ప్రార్థిస్తున్నాము తండ్రి, ఆమెన్. ప్రభువునందు ప్రియ దేవుని బిడ్డలారా, పరిశుద్ధ బైబిల్ గ్రంథంలో యెషయా గ్రంథము చాలా ఉత్కృష్టమైనటువంటి గ్రంథము. యెషయా అనే మాటకు అర్థం యెహోవా ఈజ్ ఎ సాల్వేషన్, యెహోవాయే రక్షణ అని అర్థం. యెషయా యూదా రాజుల కాలంలో, 4 రాజుల కాలంలో ఉన్నాడు. యెషయా గ్రంథం 1వ అధ్యాయం 1వ వచనంలో ఉజ్జియా, యోతాము, ఆహాజు, హిజ్కియా వీరి కాలంలో ఉన్నాడు. క్రీస్తు పూర్వము 700 సంవత్సరం నుండి 650 సంవత్సరాల మధ్య అతని ప్రవచనాలు వచ్చాయి. యెషయా గ్రంథం ఉత్కృష్టమైన గ్రంథం. పరిశుద్ధ బైబిల్ గ్రంథంలో యెషయా గ్రంథం 23వ పుస్తకం. పాత నిబంధన గ్రంథాల్లో 39 గ్రంథాల్లో ఇది 23వ పుస్తకం. దీని యందు 66 అధ్యాయాలు ఉన్నాయి. 66 అధ్యాయాలు. క్రీస్తు పూర్వం 700 సంవత్సరం అప్పుడు మొదటి 39 అధ్యాయాలు రాశాడు. క్రీస్తు పూర్వం 681లో 40 నుండి 66 వరకు ఉన్న వచనాలు రాశాడు. దీనిలో ఉన్నటువంటి వచనాల సంఖ్య 1292. 1292 వచనాలు, వర్సెస్ ఉన్నాయి. 37,044 పదాలు ఉన్నాయి. నెరవేరబడవలసిన ప్రవచనాలు మనకు 634 వచనాల్లో కనిపిస్తాయి. 395 వచనాల్లో నెరవేరినటువంటి ప్రవచనాలు కనిపిస్తాయి. దీని యందు 190 ప్రశ్నలు, 120 దైవ వాగ్దానాలు, 308 ఆజ్ఞలు, 71 దైవ వర్తమానాలు ఉన్నాయి. చాలా అద్భుతమైన గ్రంథం, ప్రవచన గ్రంథం. ప్రవచనాలు ఇందులో ప్రధానం. బైబిల్ 66 పుస్తకాలు ఎలాగో యెషయా గ్రంథం 66 అధ్యాయాలు అలాగే. అందుకే మినియేచర్ ఆఫ్ ద బైబిల్ అన్నారు. బైబిల్ యొక్క లక్షణాలు ఎట్లున్నాయో అవే ఉద్దేశాలతో ఇది కూడా కనిపిస్తుంది. పాత నిబంధన 39 పుస్తకాలు తీర్పును సూచిస్తున్నాయి, జడ్జిమెంట్ను. క్రొత్త నిబంధన 27 పుస్తకాలు హోప్ను, నిరీక్షణను సూచిస్తున్నాయి. అలాగే యెషయా గ్రంథంలో మొదటి 39 అధ్యాయాలు కూడాను జడ్జిమెంట్ను సూచిస్తున్నాయి. 40 నుండి 66 అధ్యాయాలు
జీసస్ క్రైస్ట్ ద్వారా, యేసుక్రీస్తు ద్వారా దేవుడు అనుగ్రహించిన ఉచిత పాపక్షమాపణ, హోప్, నిరీక్షణ, రక్షణ తెలియజేయబడుతున్నాయి. యెషయా గ్రంథం చాలా ఉత్కృష్టమైన గ్రంథం. ఇందులో యేసుక్రీస్తు ప్రభువు యొక్క శిలువ 53వ అధ్యాయంలో అద్భుతంగా వర్ణించబడింది. ఇశ్రాయేలు జనాంగం క్రీస్తు పూర్వం 722లో అష్షూరుకు చెరకు కొనుపోబడ్డారు. ఉత్తర రాజ్యం, దక్షిణ రాజ్యం యూదా రాజ్యం బబులోనుకు క్రీస్తు పూర్వం 586లో కొనుపోబడ్డారు. ఈ రెండింటి మధ్య దేవుని పిల్లలు పాపము చేయటం వలన కలిగేటువంటి చెరను గుర్చి, పశ్చాత్తాపపడుట వలన దైవ కనికరం కోరుకోవటం వలన కలిగే నిరీక్షణను గూర్చి వ్రాయటం ఇందులో ప్రధానమైన ఉద్దేశం. బైబిల్ గ్రంథంలో ఈ యొక్క 66 అధ్యాయాలకు 2 రచయితలు ఉన్నారని కొందరు భావించినప్పటికీ అత్యధిక శాతం బైబిల్ పండితులు ఒకే రచయిత దీన్ని చేశాడు అని చెప్పి నమ్ముతారు. ఎందుకంటే కాలపరంగా చూస్తున్నప్పుడు 130 సంవత్సరాల కాలములో ఉన్నటువంటి ప్రాఫెసీస్ ఇందులో చెప్పటం జరిగింది. ఆ కారణం చేత ఇద్దరై ఉండొచ్చు అనుకున్నారు. కానీ యెషయాయే ఈ యొక్క 66 అధ్యాయాలు రాశాడని అధిక శాతం బైబిల్ పండితులు భావిస్తారు. యెషయా గ్రంథం చాలా వివరణలతో కూడినటువంటి గ్రంథం. ప్రారంభంలోనే జడ్జిమెంట్ను గూర్చి, పనిష్మెంట్ను గూర్చి ప్రారంభించాడు. ఈ గ్రంథాన్ని డివైడ్ చేస్తున్నప్పుడు మొదటి 39 అధ్యాయాల్లో ఇశ్రాయేలు యూదా వారి యొక్క పాపాన్ని గూర్చిన వివరణతో గ్రంథం ప్రారంభమవుతుంది. తర్వాత అన్య జనాంగాలకు, అన్య దేశాలకు ఏ విధంగా తీర్పులు వస్తున్నాయనేది చెప్పాడు. దేవుడి యొక్క తీర్పులో ఉన్నటువంటి ఉద్దేశాన్ని గురించి మాట్లాడాడు. యూదా వారి యొక్క నిరీక్షణలలో ఉన్నటువంటి లోపాలు, దోషాలు మరియు వాస్తవాలను గురించి మాట్లాడాడు. హిజ్కియా కాలంలో జరిగినటువంటి సందర్భాలు ప్రధానంగా ఇందులో అధిక భాగం చర్చకు తీసుకొచ్చాడు. తరువాత వర్డ్స్ ఆఫ్ కంఫర్ట్ 40 అధ్యాయం నుండి 66 వరకు ఆదరణకరమైన మాటలు చెబుతూ వచ్చాడు. ఇశ్రాయేలు యొక్క విమోచన, చెర నుండి విమోచన, అలాగే రక్షకుడు ఏ విధంగా వస్తున్నాడు, ఆ రక్షణ ఏ విధంగా ఇవ్వబడుతోంది, అలాగే రాబోతున్నటువంటి నూతన రాజ్యం ఏ విధంగా ఉండబోతోంది, ఫ్యూచర్ కింగ్డమ్. దీని మీద యెషయా ప్రవచనాలు చెబుతూ వెళ్ళాడు. దీనిలో ప్రధానంగా పరిశుద్ధత ఎంఫసిస్గా చూపించబడింది. పరిశుద్ధత లేకపోతే ఎవడు ఎన్నడూ దేవుని చేరలేడు. విశ్వాసులు పరిశుద్ధులుగా జీవించాలనేది దేవుని యొక్క తాత్పర్యం. హృదయశుద్ధి ఉన్నప్పుడే దేవుని చూడగలుగుతాం. యెషయా గ్రంథం 6వ అధ్యాయంలో యెషయా చూచినటువంటి పరలోక దర్శనంలో అతని నోటికి ఆ కారు తగిలించబడింది, మండుతున్న అగ్ని. పవిత్రపరచబడిన తర్వాతే పరిచర్య. కనుక పరిశుద్ధతను గురించి మాట్లాడాడు. పరిశుద్ధత అనగా పాపము లేకపోవటం కాదు, ప్రత్యేకంగా ఉండటం, సెట్ అపార్ట్. పరిశుద్ధుడు అనేటువంటి మాటకు అర్థం పాపరహితుడని కాదు, ప్రత్యేకంగా ఉండేటువంటి వాడు. పాపులకు ఏ విధమైన లక్షణాలు ఉన్నాయో వాటిలో ఏది ఆయనకు లేకుండా ఉన్నవాడు. కాబట్టి పరిశుద్ధతను గురించిన ప్రాధాన్యత ఉంది. తర్వాత పనిష్మెంట్, శిక్ష. గాడ్ విల్ పనిష్. అన్య జనాంగాన్ని శిక్షించిన దేవుడు పాపము విషయంలో తన ప్రజలను విడిచిపెడతాడా, శిక్షించడా? వారు తమ పాపమును గ్రహించి ఒప్పుకొని విడిచిపెట్టి కనికరం కోరే అంతటి వరకు ఆ శిక్ష అమలు జరుగుతూనే ఉంటుంది.
అన్కండిషనల్ ఫర్గివ్నెస్ ఫర్ అవర్ సిన్స్ యేసుక్రీస్తు ప్రభువునందు వాగ్దానం చేయబడింది. పాపానికి శిక్ష మరణమే, సెపరేషన్ ఫ్రమ్ గాడ్ అండ్ లైఫ్. దేవుని నుండి జీవము నుండి దూరం అయిపోవటమే మరణం. ఆ అనుభవం పాపం వల్ల కలుగుతుంది కనుక ఆ శిక్ష నుండి తప్పించడానికే ప్రభు రావాల్సి వచ్చింది. కాబట్టి మొదటి 39 అధ్యాయాల్లో కూడాను పాపం చేసిన వారికి కలిగిన శ్రమను గురించి మాట్లాడాడు. తర్వాత రక్షణ తీర్పు తీర్చేటువంటి దేవుడే రక్షకుడయ్యాడు, తీర్పు నుండి తప్పించాడు. ప్రభువు రక్షణ ఇవ్వకపోతే ఎవడు రక్షించబడలేడు. అది ఇందులో సందేశం. మెస్సియా క్రీస్తు రాబోతున్నాడని చెప్పాడు. ఆయన కన్యక గర్భాన్ని ఉదయిస్తాడని చెప్పాడు. ఆయన శిలువ మరణం పొందుతాడని చెప్పాడు. ధనవంతుని సమాధిలో పాతిపెట్టబడతాడని చెప్పాడు. ఆయన మన అతిక్రమాల నిమిత్తం నలగగొట్టబడతాడని చెప్పాడు. 53:5 కీవర్స్. ముఖ్య వచనం 53వ అధ్యాయం 5వ వచనం. యూదా జనాంగము పాపము చేయకుండుటకును మరియు చెరకు వెళుతున్నారు గనుక వారి చెరకు కారణమైన పాపమును గురించి వర్ణించుటకును యెషయా ఈ యొక్క గ్రంథాన్ని వ్రాసి ఉన్నాడు. దేవుని మహాకృప. ఒక వృక్షం నాటితే మొక్క చెట్టు అయిన తర్వాత భవిష్యత్ తరంకు ఉపయోగపడినట్టు యెషయా ప్రవచనాలు పాత నిబంధనలోనివి క్రొత్త నిబంధనలో ఒక్క బైబిల్లో న్యూ టెస్టిమెంట్లోనే 50 పర్యాయాలు వివరించబడ్డాయంటే అంత ప్రాధాన్యత కలిగిన పుస్తకం చూడండి. సువార్తల్లో పలుమార్లు యెషయా ప్రవచనాలు జ్ఞాపకానికి తీసుకుని రాబడ్డాయి. దేవుడు యెషయా ద్వారా క్రీస్తు జననానికి ముందు 650 ఏళ్ల క్రితమే 700 సంవత్సరాలప్పుడే క్రీస్తుని గుర్చినటువంటి వివరాలు, మెస్సియాను గుర్చిన వివరాలు తెలియజేస్తూ వచ్చాడు. 9వ అధ్యాయంలో త్రిత్వదైవమైనటువంటి దేవుడు కుమారుడిగా శిశువుగా అనుగ్రహించబడుతున్నాడు, పంపించబడుతున్నాడు. ఎంత గొప్ప ప్రవచనం. కనుక యేసుక్రీస్తు ప్రభువును చూపించటమే యెషయా గ్రంథం యొక్క లక్షణం. పాపానికి వచ్చేటువంటి పనిష్మెంట్, జీతం మరణం, దాన్ని తప్పించేవాడు ప్రభువైన యేసుక్రీస్తు అనేది యెషయాలో ఒక ప్రవచనాత్మకమైన రుజువుగా మనకు కనిపిస్తుంది. యెషయా గ్రంథంలో కొన్ని కాలపరమైన అంశాలు ఉన్నాయి. అవేమిటంటే ఆమోసు ప్రవక్తగా వచ్చినది క్రీస్తు పూర్వం 760. హోషియా ప్రవక్తగా వచ్చినది 753. మీకా ప్రవక్తగా వచ్చింది 742. యెషయా ప్రవక్తగా వచ్చింది క్రీస్తు పూర్వం 740. ఆహాజు యూదావారికి రాజుగా 735 క్రీస్తు పూర్వం. హోషియా ఇశ్రాయేలీయులకు రాజుగా 732. ఇశ్రాయేలు అష్షూరుకు వెళ్ళటం 722 బీసీ. హిజ్కియా యూదావారికి రాజుగా అవటం 715 బీసీ. సనహెరీబు యెరూషలేమును చుట్టుముట్టు వేయటం క్రీస్తు పూర్వం 701. మనష్షే యూదావారికి రాజొగుట క్రీస్తు పూర్వం 697. యెషయా పరిచర్య ముగింపు క్రీస్తు పూర్వం 681. యోషియా యూదావారికి రాజుగా 640లో వచ్చాడు. కనుక ఈ ప్రవచనాలన్నీ కూడాను టైం బౌండ్గా ఒక్కొక్క రాజు కాలంలో కాంటెంపరీ ప్రొఫెట్స్ ఆమోసు, హోషియా, మీకా వీరి మధ్యలో యెషయా యొక్క ప్రవచనాలు చాలా ప్రాధాన్యత సంతరించుకున్నాయి. దీనిలో ముఖ్యమైన వచనం 53వ అధ్యాయం 5వ వచనంలో ఆయన మన అతిక్రమముల నిమిత్తము గాయపరచబడ్డాడని, మన పాపముల వరకు నలుగగొట్టబడ్డాడని చెప్పిన వచనం ఇందులో ప్రధానమైనటువంటి వచనంగా కనిపిస్తుంది. వర్డ్స్ ఆఫ్ జడ్జిమెంట్ అండ్ వర్డ్స్ ఆఫ్ హోప్ ఇందులో ప్రధానంగా తీసుకొని రాబడ్డాయి. తరువాత
యెషయా గ్రంథం మొదటి అధ్యాయాన్ని మనం ప్రారంభించుకుందాము. ఒక్కొక్క వచనాన్ని చదువుకుంటూ ముందుకు వెళుతూ సందేశాన్ని ధ్యానము చేద్దాము. మొదటి అధ్యాయం మొదటి వచనం ప్రారంభించుకుందాం. ఉజ్జియా, యోతాము, ఆహాజు, హిజ్కియా అను యూదా రాజుల దినములలో యూదాను గూర్చియు యెరూషలేమును గూర్చియు ఆమోజు కుమారుడగు యెషయాకు కలిగిన దర్శనము. యూదా జనాంగము మరియు ఎఫ్రాయిమీయులు యూదా వారిలో కనిపిస్తారు. వీరు చాలా రిలీజియస్గా ఉంటున్నారు. అట్ ద సేమ్ టైమ్ దే ఆర్ ఇన్ సిన్. ఒక ప్రక్కన బలులిచ్చేవారుగా కనిపిస్తారు, మరొక ప్రక్కన అతిక్రమము చేసేవారుగా ఉన్నారు. అటువంటి స్టేటస్లో యూదా జనాంగం యెషయా కాలంలో జీవించారు. అప్పటికే ఇజ్రాయేలు 10 గోత్రాలకు సంబంధించిన ఇజ్రాయేలు వారు క్రీస్తుపూర్వం 722లో అష్షూరుకు చెరకు కొనిపోబడ్డారు. యూదా వారు అష్షూరు దగ్గరికి పోలా. వారి పాపానికి సంపూర్ణం కాల. అంటే వారి మీద పనిష్మెంట్ వచ్చే అంతటి విధంగా ఇంకా వారి ప్రవర్తన పూర్తి అవ్వాల. అది పూర్తి చేసేసారు కొంతకాలానికి. ఇంచుమించుగా 140-150 సంవత్సరాల వ్యత్యాసం ఉంది రెండింటికి మధ్య, అష్షూరు చెరకి బాబిలోను చెరకి. అష్షూరు చెరలోకి ఇజ్రాయేలు 10 ట్రైబ్స్ వెళ్ళిపోయారు. బబులోనికి వచ్చేటప్పటికి యూదా వారు, ఎఫ్రాయిం వారు అందులోనికి వచ్చారు. బబులోను రాజ్య నేత నెబుకద్నెజరు కాలంలో క్రీస్తు పూర్వం 600 సంవత్సరం మొట్టమొదటి ముట్టడి వేయబడింది యెరూషలేము. కాబట్టి చెరకు వెళ్ళే ముందు పాపము వలన కలిగిన స్థితి వర్ణిస్తూ జాగ్రత్తగా ఉండమని చెప్పి అనౌన్స్మెంట్స్ ఇచ్చాడు. కానీ ఎవరు పాటించలేదు. యెషయా గ్రంథం 53వ అధ్యాయంకి వచ్చేటప్పటికి మేము తెలియజేసిన సమాచారం ఎవడు నమ్మిననే ప్రశ్నతో ప్రారంభిస్తాడు. బాహు ఎవనికి బయలుపరచబడిను. కనుక యూదా వారు భయంకరమైనటువంటి పాపాల్లో ఉన్నారు. కానీ రిలీజియస్ ప్రవర్తన కూడా కలిగి ఉన్నారు. మతపరమైన ఆచారం చేత మారు మనసు లేకుండా దేవుణ్ణి సంతృప్తిపరచగలుగుతాం, సంతోష పెట్టగలుగుతాం అనుకోవటం అవివేకం. హెబ్రీ గ్రంథకర్త చెప్పాడు కదా, విశ్వాసము లేకుండా ఆయనకి ఇష్టలై ఉండుట అసాధ్యం. యూ కెనాట్ ఫూల్ యువర్ గాడ్ బై యువర్ యాక్షన్స్. హీ లుక్స్ అట్ యువర్ ఇంటెన్షన్స్ అండ్ యాటిట్యూడ్స్. నీ అంతరంగం వైపు, నీ అభిప్రాయం వైపు, నీ ఉద్దేశముల వైపు దేవుడు చూస్తుంటాడు. కానీ నీ క్రియల చేత ఆయన నువ్వు మోసం చేయలేవు. మనం మోసం చేయగలం, మన మనుషులు మోసం చేయగలం. మన క్రియల చేత, మన మాటల చేత దేవుణ్ణి మోసం చేయలేం. రాజు అయినటువంటి ఉజ్జియా, యోతాము, ఆహాజు, హిజ్కియా అనేటువంటి వారి దినాలలో జరిగిన సంఘటనల ద్వారా వారు ఏ విధమైన పాపాలు చేస్తూ వచ్చారు. ఉజ్జియా, హిజ్కియా ఈ మంచి రాజులు వీళ్ళు. కానీ కొన్ని పాపాల్లో పడిపోయారు. ఉన్నత స్థలాలు మెయింటైన్ చేయటం, ఈ సోదగాండ్రను అలౌ చేయటం, ఉన్నత స్థలాలలో విగ్రహారాధన అలౌ చేయటం, ఇట్లా కొన్ని కార్యాలు జరిగాయి వారి కాలాల్లో. అది దేవుడు ఆగ్రహం తెచ్చుకున్నాడు. అందుకే పనిష్మెంట్ని గూర్చినటువంటి వివరాలు 39 అధ్యాయాల్లో పెడుతూ వచ్చాడు. యెరూషలేమును గూర్చినటువంటి దేవోక్తి ఇది, దర్శనం ఇది, జరగాల్సినది. యెహోవా మాట్లాడుతున్నాడు, ఆకాశం ఆలకించుము, భూమి చెవియొగ్గుము. యెహోవా మాట్లాడుతున్నాడు, ఆకాశం ఆలకించుము, భూమి చెవియొగ్గుము. ఆకాశం భూమిని పిలిచి దేవుడు మాట్లాడుతున్నాడు. అవి వింటాయా? నీ మాట నా మాట వినవు, దేవుని మాట అన్నీ వింటాయి. సముద్రాన్ని ప్రభు గద్దించాడు, మిక్కిలి నెమ్మళమని ఆదేశించగా నెమ్మళం అయిపోయింది. మరి విన్నది కదా. అంటే సృష్టి ఎవరి కంట్రోల్లో ఉంది? దేవుని కంట్రోల్లో ఉంది. మన కంట్రోల్లో లేదు కాబట్టి వినదు. ఆయన కంట్రోల్లో ఉంది కాబట్టి ఆయన మాట వింటుంది, ఆయన ఏం చెబితే చేస్తుంది. అది కలుగును కాకంటే కలిగింది.
శూన్యంలో నుండి సృష్టి రావటానికి దేవుడు ఆదేశించినప్పుడు వచ్చింది. ఆయనకు అసాధ్యమైనది ఏమీ లేదు. అందుకనే ఆకాశాన్ని భూమిని ఆయన పిలిచి మాట్లాడుతున్నాడు, వినమంటున్నాడు. నేను పిల్లలను పెంచి గొప్పవారినిగా చేసి తిని వారు నా మీద తిరుగుబడి ఉన్నారు. ఒక తండ్రి ఎంత బాధపడతాడు తన బిడ్డలు తన మీద తిరుగుబాటు చేస్తే. ప్రేమగా పెంచినటువంటి వారు, ప్రేమగా పెంచినటువంటి వ్యక్తులు తమ చేత పెంచబడిన బిడ్డలు తిరుగుబాటు చేసినప్పుడు చాలా గాయపడతారు, హృదయంలో చాలా వేదన అనుభవిస్తారు. ఈ మాట మర్చిపోవద్దు. దేవుడు కూడా హృదయం కలిగినవాడు. దేవుడికి హృదయం ఉంది. ఆయన ఒక వ్యక్తి. ఆయన సంతోషిస్తాడు, ఆయన బాధపడతాడు. ఆయనకి ఏదైనా అవుతుందేమో బాధ కాదు, ఆయన బిడ్డలు పాడయ్యారనేది ఆయన బాధ. కనుక నా మీద తిరుగుబాటు చేశారు, నా పిల్లలను పెంచాను, పెద్ద చేశాను. ఎక్కడి నుంచి తీసుకొచ్చాడు వారిని? అబ్రహాము కల్దీయుల పట్టణంలో బబులోను ప్రాంతంలో ఊరిలో ఉన్నప్పుడు దేవుడు పిలిచాడు, వాగ్దానాలు ఇచ్చాడు, సంతానాన్ని ఇచ్చాడు, వృద్ధి చేశాడు, కాపాడుతూ వచ్చాడు. ఐగుప్తు నుంచి భుజస్కంధాల మీద గ్రద్ద తన పిల్లలను మోసుకొచ్చినట్టు మోసుకొచ్చాడు. వారిని పోషించాడు, మన్నా ఇచ్చాడు, 40 సంవత్సరాల ఆహారం ఇచ్చాడు, మంచి నీరు ఇచ్చాడు, పొలాలు ఇచ్చాడు, స్వాస్థ్యాలు ఇచ్చాడు, ప్రవక్తలను ఇచ్చాడు, ధర్మశాస్త్రం ఇచ్చాడు, పెంచాడు, ఆత్మీయంగా పోషించాడు వాళ్ళని భౌతికంగా. అటువంటి గొప్ప దేవుని మీద తిరుగుబాటు చేశారు. తిరుగుబాటు ఏమిటి? డిజొబీడియన్స్, అవిధేయత ప్రకటించారు. రెబెలియన్, తిరుగుబాటు చేశారు. అంటే వారు దేవుని యందు విశ్వాసం ఉంచలేదు, దేవుని మాటలను తృణీకరించి అవిధేయులైపోయారు. చెరుపు చేయి పిల్లలైపోయారు, అవిధేయులైన బిడ్డలైపోయారు. అందుకే ఆకాశాన్ని భూమిని తీసుకొచ్చి సాక్షిగా పెడుతున్నాడు. అన్య జనాంగాన్ని దేవుని పిల్లల మీద సాక్షిగా పెట్టలేడు కదా. అందుకే ఆకాశం భూమిని పిలిచి చెబుతున్నాడు, మీరు వినండి, ఆలకించండి, నా పిల్లలు నా మీద తిరుగుబాటు చేశారు. గాడ్ ఈజ్ కంప్లైనింగ్ ఆన్ ద ఇజ్రాయెల్, జూడా. ఎద్దు తన కామందు నెరుగును, గాడిద సొంతవాని దొడ్డిని తెలుసుకును. ఇశ్రాయేలునకు తెలివి లేదు, నా జనులు యోచించరు. ఇశ్రాయేలీయులకు తెలివి లేకుండా పోయింది, ఆలోచన లేకుండా పోయింది. కొన్ని సందర్భాల్లో మనం కూడా మృగాల వలె పశుప్రాయులంగా తెలివి లేని వారంగా అయిపోతూ ఉన్నాము. అది మంచిది కాదు సోదరుడా, సోదరి. ఇశ్రాయేలీయులకు తెలివి లేదు, కానీ ఎద్దుకు తెలివి ఉంది, గాడిదకు తెలివి ఉంది అని అన్నాడు. తన సొంతగాని దొడ్డిని ఎరుగుతాయి అన్నాడు. తన కామందును ఎరుగుతుంది. ఎద్దు తన కామందును గుర్తుపడుతుంది, ఎరుగుతుంది. జంతువులు నయం అండి, యజమానిని గుర్తెరుగుతాయి, విధేయత ప్రకటిస్తాయి. నా చిన్నతనంలో మాకు తెలిసిన వారికి ఎడ్లుండేవి, ఆవులుండేవి. వాటితోని ఎడ్లతోని ఇసుక బళ్ళు లాగిస్తూ ఉండేవాళ్ళు. వాళ్ళు వ్యాపారం చేసుకునేవాళ్ళు. వాళ్ళ ఇంటికి వెళ్ళినప్పుడు ఆయన చెప్పాడు, ఆ ఎద్దు పేరు రాముడు అని పేరు పెట్టుకున్నాడు. రాముడు అని పిలవగానే అది లేచి నిలబడుతుంది. అతడు కాడి ఎత్తగానే దానంతట అది వచ్చేస్తాను. దానికి తెలుస్తోంది అతడు నా యజమానుడు అని తెలుస్తాను. జంతువులకు తెలిసిపోతుంది యజమానుడు ఎవరో. కానీ మనుషులకే ఇప్పటికీ తెలియటం లేదు యజమానుడు దేవుడు ఉన్నాడు అని. మీకు అసలు యజమానుడు ఉన్నాడని తెలుసునా? మీరు ఆయనకి దాసులుగా ఉన్నారని తెలుసునా? మీరు ఆయన ప్రజలై ఉన్నారని తెలుసునా? మీరు ఆయన బిడ్డలుగా అంగీకరించబడ్డారని తెలుసా? చాలామందికి తెలియదు ఇది. నాన్న, దేవుడు మా యజమానుడు. చూడండి, రోమాపత్రికలో పౌలు గారు యేసుక్రీస్తు దాసుడను డూలోస్ అనే పదం వాడాడు. దాసుడు అన్నప్పుడు హక్కులు లేని దాసుడు నన్ను ప్రకటించుకున్నాడు అక్కడ. అలాగే నేను యజమానుడును అని దేవుడు చెబుతున్నప్పుడు మానవుడికి ఏం హక్కు ఉంది? మంటి ముద్ద మానవుడు. మానవుడు దేవుని ఎదుట నీవు ఇలా నన్ను ఎందుకు నిర్మించావని చెప్పగలుగుతాడా? అది ఆయన ఇష్టం, ఆయన సార్వభౌమత్వం, ఆయన నీతిది.
ఆయన ప్రశ్నించడానికి మనం సరిపోము. అందుకే చెబుతున్నాడు, ఎద్దు తన కామందును ఎరుగుతుంది, గాడిద సొంతగానే దొడ్డు తెలుసుకుంటుంది, కానీ ఇశ్రాయేలుకు తెలివి లేదు. నా జనులు యోచింపరు. యోచిస్తే తెలిసిపోతుంది. నేను ఎలా మరణం నుండి తప్పించుకుంటాను, నేను ఎలా పాపం నుండి తప్పించుకుంటాను, నేను ఎలా అనారోగ్యం నుండి తప్పించుకుంటాను. యోచించక చిక్కుల్లో పడుతున్నాం మనం, ఆనాడు యూదుల వలె. పాపిష్టి జనమా, దోషభరితమైన ప్రజలారా, దుష్ట సంతానమా, చెరుపు చేయి పిల్లలారా, మీకు శ్రమ. వారు యెహోవాను విసర్జించి ఉన్నారు, యెహోవా యొక్క పరిశుద్ధ దేవుని దూషిస్తున్నారు, ఆయనను విడిచి తొలగిపోయి ఉన్నారు. దేవుణ్ణి విడిచి తొలగిపోయారంటే ధర్మశాస్త్రం దేవుడిచ్చాడు, దాన్ని విడిచి వెళ్ళిపోయారు, తొలగిపోయారని అర్థం. దోషభరిత, పాపిష్టి, దుష్ట, చెరుపు చేయు జనమా, ప్రజలారా, సంతానమా, పిల్లలారా అని పిలుస్తున్నాడు. కానీ మీరు చెడు మార్గంలో ఉన్నారు కనుక మీకు శ్రమ అంటున్నాడు. గాడ్ విల్ పనిష్ యూ బికాజ్ ఆఫ్ యువర్ సిన్ అండ్ సిన్ఫుల్ యాక్షన్స్. నీ ప్రతి పాప చర్యను బట్టి దేవుడు నిన్ను లెక్క అడుగుతాడు, శిక్ష ఇవ్వాలి. గమనించాలి. పరిశుద్ధుడైన క్రీస్తు నందు విశ్వాసము చేతనే మనం మరణము నుండి తప్పించుకోగలుగుతాం. ఇది వాస్తవం. కనుక 4వ వచనం దగ్గర నేను నిలుపుదల చేస్తున్నాను వాక్యాన్ని. పరిశుద్ధ దేవుణ్ణి దూషిస్తున్న ఇశ్రాయేలీయులు, ఆయన విడిచి తొలగిపోయినటువంటి ఇశ్రాయేలీయులను గురించి హెచ్చరిక చేస్తున్నాడు. మనం విధేయులుగా ఉందాం, అవిధేయులం కావద్దు. ఎపిసోడ్ సహకారులు కావాలి, ప్రార్థించండి. మనము ఇంతవరకు రైట్ రెవరెండ్ డాక్టర్ కారుపాటి శ్యామ్సాగర్ గారి ద్వారా యెషయా గ్రంథము యొక్క సమీక్షను ధ్యానం చేసుకుందాం. ఈ కార్యక్రమం ద్వారా మీరు పొందుకొనుచున్న ఆత్మీయ మేలులు ఒక ఉత్తరం ద్వారా మాకు తెలియచేయండి. మీ ప్రార్థనా మనవులు మాకు తెలియచేస్తే ఏసే పరిష్కారం కార్యాలయంలో ఏర్పాటు చేసిన ప్రత్యేక ప్రార్థనా శిబిరంలో మీ కొరకు ప్రార్థిస్తాం. మీ కుటుంబ పక్షముగా ఒక ఎపిసోడ్ ప్రసారం చేయాలనుకున్నారు మాకు తెలియచేస్తే మా సిబ్బంది మీ గృహాలను దర్శిస్తారు. ముగింపు ప్రార్థన ఆశీర్వాదాలతో ఈ కార్యక్రమాన్ని ముగించుకుందాం. ప్రార్థన చేసుకుందాం. మమ్మలను మిక్కిలిగా ప్రేమిస్తున్న మా ప్రియ తండ్రి, వందనాలు. వాక్యం వింటున్న బిడ్డలను దీవించుము. ఎపిసోడ్ సహకారులను లేవనెత్తము. యోధా ప్రజలు మా ఎదుట సాక్షార్థంగా ఉంచబడుతుండగా మా హృదయాలు పరిశుద్ధపరుచుకున్నట్టుకు మాకు నేర్పమని నజరేయుడైన యేసుక్రీస్తు వారి పేరిట అడిగి వేడుకొనుచున్నాము తండ్రి. ఆమెన్. మన తండ్రి అయిన దేవుని ప్రేమ, కుమారుడైన యేసయ్య కృప, పరిశుద్ధాత్మని యొక్క అన్యోన్య సహవాసం సదాకాలం మనందరికీ తోడైండును గాక. ఆమెన్.